హాయ్ అండి, ఈ వీడియోలో పఫ్ హ్యాండ్స్ కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. క్లాత్ అయితే డబుల్ ఫోల్డ్ మీద పరుచుకున్నాను. మరో డబుల్ ఫోల్డ్ మీద చేసుకొని ఇది హ్యాండ్ పొడవు 10.5 ఇంచులు తీసుకొని హ్యాండ్ చంక డౌన్ 7.5 ఇంచులకైతే మార్కింగ్ పెట్టి కర్వ్ తీసానండి. ఇప్పుడు ఇది పఫ్ కోసం 2.5 ఇంచులకు మార్కింగ్ పెట్టి పొడవేమో 6 ఇంచుల వరకు ఉందండి. ఇది డబ్బా షేప్ డ్రా చేసి రౌండ్ షేప్ అయితే తీసాను పఫ్ కోసమని. ఈ పాపకి బాగా పఫ్ కుచ్చులు బాగా రావాలని విధంగా కటింగ్ చేశాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇది డిజైనర్ బ్లౌజ్ అండి. నెక్స్ట్ వీడియోలో మీకు బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా పార్ట్స్గా చూపిస్తాను. నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ట్రాన్స్పరెంట్గా అయితే హ్యాండ్స్ అయితే పెడుతున్నాను. ఇప్పుడు మనం హ్యాండ్ కర్వ్ తీసిన దగ్గర నుంచి నేను ఇవి ఫ్రిల్స్ అయితే పెడుతున్నానండి. మొత్తం ఫ్రిల్స్ వన్ సైడ్ అయితే ఇచ్చాను. మన చాయిస్ ఎట్లయినా పెట్టుకోవచ్చు. చాలా బాగా పఫ్ అయితే పెద్దగా రావడానికి నేను